కన్నప్ప టికెట్స్ అయినా బుక్ అవుతాయి అన్న వాళ్ళకి సినిమా ఎలా ఉంది, మంచు విష్ణు కన్నప్పగా ఎలా చేశాడనేది ఇప్పుడు తెలుసుకుందాం. కన్నప్ప శివభక్తుడైనా మనకి తెలుసు, కానీ అంతకు ముందు అతను ఎవరు ఏంటి అనేది తిన్నడిగా ఫస్ట్ హాఫ్ లో చూపిస్తారు బాబాయ్. ఇక సెకండ్ హాఫ్ లో ప్రభాస్ అన్న వచ్చిన దగ్గర నుండి సినిమా పర్పస్, శివానుగ్రహం అన్ని మారిపోతాయి. ఇక సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ గా వెళ్తది. ఫైనల్లీ క్లైమాక్స్ కి మంచు విష్ణు అన్న ఏడిపించేశాడు. ఎలా చేశాడు నాకైతే నచ్చింది బాబాయ్. ప్రాణం పెట్టి చేశాడు అనిపించింది. ఇక మోహన్ బాబు సీన్స్, ప్రభాస్ అన్న సీన్స్ పీక్స్ లో ఉంటాయి. ప్రభాస్ అన్న అటు ఇటు 18 నిమిషాలు దాకా ఉన్నాడు. ఇక మోహన్ లాల్ గారు తక్కువ టైం ఉన్న క్యారెక్టర్ బెల్లే ఉంది. ఇక ఇంటర్వెల్ బ్యాంక్ మంచి మిస్మరైజింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ ఎంగేజింగ్ గా వెళ్ళిన అక్కడక్కడ ఆర్టిఫిషియల్ గా విజువల్స్ ఆ సెట్టింగ్ అనిపించింది. అందరిలో కొందరివి డబ్బింగ్ కూడా మనకి ఎక్కవు. అండ్ అక్షయ్ కుమార్ ఓన్ గా డబ్బింగ్ చెప్పారు. శివ శంకర సాంగ్, రుద్రాన్ తిన్నడు మధ్య సీన్స్, క్లైమాక్స్ సూపర్ ఉన్నాయి. మీరు సినిమా చూస్తే ఎట్టా ఉందో కింద కామెంట్ చేసి దాంతో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి నాయన.